బాక్సాఫీస్ దగ్గర ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 17 రోజుల్లో ఊహకందని వసూలను వరల్డ్ వైడ్ గా అందుకోగా తెలుగు రాష్ట్రాలలో సినిమా మంచి కలెక్షన్లతో దుమ్ము లేపుతూ ఎక్స్ట్రాడినరీ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఉంది. కాగా బాక్సాఫీస్ దగ్గర 18వ రోజు సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు సండే అడ్వాంటేజ్ కూడా కలిసి రావడంతో ఊహకందని ట్రెండ్ ను చూపెడుతూ ఉంది ఈ సినిమా. కాగా మొత్తం మీద 17 రోజుల్లో సాధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు 203 కోట్ల మార్కును అధిగమించగా 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా మరో 1 కోటి షేర్ మార్కును అధిగమిస్తే తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న సినిమాగా ఎపిక్ రికార్డును ఇప్పుడు నమోదు చేయడానికి సిద్ధమవుతూ ఉంది. టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ సినిమా కన్నా ముందు బాహుబలి 2 సినిమా ఎపిక్ కలెక్షన్లతో 200 కోట్ల షేర్ మార్కును అధిగమించగా తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ ఆ రికార్డును క్రాస్ చేసి భారీ మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేసింది. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ 17 రోజుల్లో 203 కోట్ల షేర్ మార్కును అధిగమించగా బాహుబలి 2 సినిమా టోటల్ రన్ లో 204 కోట్ల దాకా షేర్ మార్కును అధిగమించింది. కాగా ఇప్పుడు ఆ రికార్డును కేవలం 1 కోటి షేర్ దూరంలో ఉన్న పుష్ప 2 సినిమా 18వ రోజు సాధించిన కలెక్షన్లతో బాహుబలి 2 ను క్రాస్ చేసేసి ఎపిక్ రికార్డును నమోదు చేసింది. అదే సమయంలో 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఫెంటాస్టిక్ హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల నుండి 3 కోట్ల షేర్ మార్కును ఓపెనింగ్స్ ని అందుకునే దిశగా దూసుకుపోతూ ఉండగా హిందీలో 23 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్గ దిశగా దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా అన్ని చోట్ల ఈ రోజు అంచనాలను మించిపోయే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ బాగుంటే ఓవరాల్ గా కలెక్షన్ల లెక్క మరింత ముందుకు వెళ్లే ఛాన్సెస్ పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మరి డే ఎండ్ అయ్యే టైం కి ఓవరాల్ గా సినిమా ఎలాంటి కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.